ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలని సూచించారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. కరీంనగర్ మంకమ్మతోట గర్ల్స్ హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి. తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సెలరీని పరిశీలించారు. తర్వాత ఇన్స్టిట్యూట్ వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ బహుశా వేసి వెళ్దామని కావచ్చు. అందరు కూడా మరి కోలాహలంగా ఉంది. ప్రతి పట్టభద్రుడు గుర్తుపెట్టుకోవాలి, ఓటు అనే ఆయుధం, దీన్ని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు కూడా పోలింగ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి దూర ప్రాంతాల వాళ్ళు, ఈవెన్ విలేజెస్లో ఉండేవాళ్ళు కావచ్చు, సిటీలో ఉండేవాళ్ళు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఉపయోగించుకొని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేస్తున్నాం, ధర్మాన్ని గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఒక 5-6 మంత్స్ నుంచి పట్టభద్రుల్లో అసలు ఎన్రోల్మెంట్ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈసారి చాలా బాగా జరిగింది. సుమారుగా 3,50,000 ఎన్రోల్మెంట్, అంటే గతానికంటే సుమారుగా ఒక 60% ఎన్రోల్మెంట్ పెరిగింది. అంటే ఎన్రోల్మెంట్లో కావచ్చు, లేకపోతే ఓటింగ్లో కావచ్చు, ఒక అవేర్నెస్ అయితే చాలా చక్కగా వచ్చింది. తర్వాత పట్టభద్రులు అందరూ కూడా ఎటువంటి నాయకుని ఎన్నుకోవాలనే అవేర్నెస్ కూడా వచ్చేసింది. కాబట్టి పట్టభద్రులందరికీ నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఎన్నికల సంఘము మరి ఇప్పటికైతే పెద్ద కంప్లైంట్స్ అలా లేవు. అయితే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఓటర్ స్లిప్స్ రకరకాల ద్వారాల్లో ఇంటికి వెళ్ళినా ఇంకా మరి కొన్ని రాలేదు అన్న అభిప్రాయం ఉంది. దానికి మన సైట్లో కూడా ప్రతి పట్టభద్రుడు కూడా మీ పోలింగ్ స్టేషన్ ఏమున్నది, మీ సీరియల్ నెంబర్ ఏంటి అనేది, ఒకవేళ మీ ఇంటికి ఓటర్ స్లిప్ రాని పక్షంలో కూడా మీరు సైట్కి వెళ్ళి ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ తీసుకొని మీరు వెళ్ళినట్లయితే అక్కడ అలో చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ అలా అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. ఐ విష్ ద సేమ్ త్రూ అవుట్ ద డే. అంతా మరి ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఓటింగ్ శాతం పెరగాలని, అంత ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పేసి